మాజీ మంత్రి హరీష్ రావు స్వార్థం పరాకాష్ఠకు చేరిందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు. ఆయన క్షుద్ర పూజలు చేస్తున్నారన్నది నిజమని, ఇందులో ఎలాంటి దాపరికం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో వర్షాలు పడకూడదని, ప్రజలు కరువుతో అల్లాడిపోవాలని కుతంత్రాలు చేశారన్నారు. సామా రామ్మోహన్, అద్దంకి దయాకర్కు నోటీసులు ఇవ్వడం కూడా అందులో ఒక భాగమని దుయ్యబట్టారు. తమిళనాడులోని తిరుచిరాపల్లి, శివమొగ్గ ప్రాంతాల్లో క్షుద్ర పూజలు చేసే దేవాలయాలున్నాయని, అక్కడికి హరీష్ రావు ఎందుకు వెళ్లారో చెప్పాలని అన్నారు. తిరుచి జై అఘోరకాళి మందిరంలో అమావాస్య నవరాత్రుల సమయంలో పూజలు చేస్తారు. శివమొగ్గలోని ఒక ఆలయంలోనూ ఇటువంటి పూజలు చేస్తారని ప్రచారం ఉంది. సో ఈ దేవాలయాలకి వెళ్ళినట్టు సందర్భం. హరీష్ రావు గారు తిరుపతి వెళ్తే బయటకు వచ్చి ప్రెస్కి మాట్లాడతారు, కుటుంబంతో పోయినా ఎక్కడ పోయినా. మరి ఈ దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడలే? అక్కడ ఏం మొక్కున్నారు, ఏం పూజలు చేశారు, ఎందుకు వివరణ ఇవ్వలే? ఇప్పుడు క్షుద్ర పూజలకు పోకుంటే ఈ ఆలయాలకి ఎప్పుడు, ఎందుకు, దేనికోసం పోయారో దీని మీద వారే స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. మనిషి అనేవాడు ఎవరైనా తన సాటి మనిషి బతుకుని మంచిని కోరుకుంటాడు. కానీ వీళ్ళకి ఏమేమి అధికారం 10 ఏళ్ళు అనుభవించి ఇష్టారాజ్యంగా ఈ రాష్ట్రాన్ని నడిపి మరి అధికారం దిగిపోయిన తర్వాత మళ్ళీ అధికారం రావాలనే ఆకాంక్ష, ఆ దాహం, ఇవన్నీ కూడా ఇలాంటి కార్యక్రమాలకి తావిస్తూ ఉంది. పదవి కోసం, తన పార్టీ అధికారం రావడం కోసం రాష్ట్ర ప్రజల ప్రాణాలు పోయినా పర్వాలే, కరువు వచ్చినా పర్వాలే, ఇవన్నీ జరిగితే ఈ ప్రభుత్వం వ్యతిరేకత వస్తే మాకేదో లాభం జరుగుద్ది అన్నటువంటి ఉద్దేశంతో ఇలాంటి పూజలు చేయడం ఎంతవరకు సమంజసమో తెలంగాణ ప్రజలు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది.